నమస్తే, వెల్కమ్ టు #యు. నేను అనుష. ఢిల్లీలోని 70 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అద్భుతంగా రాణించడం ద్వారా కాంగ్రెస్ కింగ్ మేకర్ కావడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ మూడు జాతీయ పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అసాదుద్దీన్ ఓవైసీ పార్టీ ఏఐఎంఐఎం కూడా ఇందులో ఉంది. అయితే కాసేపటి క్రితమే ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అయితే ఈ పోల్స్ ను ఎంఐఎం గెలిచే అవకాశాలు కనిపించలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని వేళలా నిజమవడానికి ఆస్కారం లేదు. అసాదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమిన్ ఏఐఎంఐఎం ఢిల్లీ ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే తన అభ్యర్థులను నిలబెట్టింది. కానీ దాని 2 అభ్యర్థుల ఆధారంగా ఓవైసీ పార్టీ రాజధాని రాజకీయాల్లో బలమైన వాతావరణాన్ని సృష్టించింది. సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం ఓఖ్లాలో దాదాపు 52% ఓటింగ్ జరగగా ముస్తాఫాబాద్ లో దాదాపు 67% ఓటింగ్ జరిగింది. ఢిల్లీ హింస కేసులో నిందితుడైన షిఫా ఉర్ రెహమాన్ ఖాన్ ను ఓవైసీ తన పార్టీ టికెట్ పై ఓఖ్లా స్థానం నుండి నామినేట్ చేశారు. ఓటింగ్ కి ముందు కోర్టు అతని ప్రచారం కోసం 5 రోజుల కస్టడీ పెరోల్ పై విడుదల చేసింది. ఓవైసీ అతని పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నాయకులు షిఫా కోసం ఇక్కడ నిరంతరం ప్రచారం చేశారు. బీజేపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అతనిని లక్ష్యం. ఇక్కడ పోటీ ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఓఖ్లాతో పాటు ఏఐఎంఐఎం ముస్తాఫాబాద్ స్థానం నుండి తహీర్ హుస్సేన్ ను పోటీకి దింపింది. ఢిల్లీ అల్లర్లలో తహీర్ హుస్సేన్ కూడా నిందితుడు. 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. ఎన్నికల ప్రచారం కోసం తాహిర్ హుస్సేన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు అతనికి 6 రోజుల కస్టడీ పెరోల్ మంజూరు చేసింది. పెరోల్ సమయంలో తాహిర్ తన ఇంటికి వెళ్లడానికి అనుమతించబడలేదు. అతను ప్రతి సాయంత్రం జైలుకు తిరిగి వచ్చేవాడు. పెరోల్ సమయంలో అతను ఎన్నికల కోసం తీవ్రంగా ప్రచారం చేశాడు. గత 2 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానాలను గెలుచుకుంది. కానీ ఈసారి ఓవైసీ పార్టీ 2 బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పోటీని ఉత్కంఠ భరితంగా మార్చింది. 2020లో ఢిల్లీలో ముస్తాఫాబాద్ మతహింసకు కేంద్రంగా ఉంది. ఇక్కడ దాదాపు 2.6 లక్షల మంది ఓటర్లు నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 40% మంది ముస్లింలు, జనాభాలో దాదాపు 60% మంది హిందువులు. అదేవిధంగా ఓఖ్లా సీటు కూడా ముస్లిం మెజారిటీ సీటు. ఇక్కడ 50% కంటే ఎక్కువ మంది ముస్లిం ఓటర్లు నివసిస్తున్నారు. గత 2 ఎన్నికల్లో ఆప్ బీజేపీ మధ్య ప్రతిపక్ష పోటీ జరిగింది. కానీ ఏఐఎంఐఎం కూడా ఇక్కడ నుండి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. దీని కారణంగా ఎన్నికలు కఠినంగా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బరిలో ఉండగా మనీష్ చౌదరి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos, watch #you.